హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి ధూళిపేట వెళ్తున్నా. ధూళిపేట నాకు దూలు ఎక్కువ అనుకుంటా బస్ అయితే ఎక్కేసాను అనమాట. మామూలుగా అయితే ఎప్పుడు ట్రైన్కి వెళ్ళేవాడిని, కానీ ఈసారి బస్కి వెళ్దామని చెప్పి మైదీపట్నం బస్ అయితే ఎక్కి నేనైతే మైదీపట్నం వైపు వెళ్తున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత అయితే బస్సు ఎక్కాను. నాకైతే 2 నిమిషాల్లో దూలు అయితే తీరిపోయింది బస్సులో. అంటే బైక్ అలవాటైన దాని మీద బస్సు ఎక్కడ ట్రాఫిక్ ఉన్న అట్లా ఆగిపోద్ది కదా, బండి అంటే అటు ఇటు వెళ్ళిపోవచ్చు. బస్సు అయితే నాకు 2 నిమిషాల్లో దూల అట్లా ఇట్లా తీరలా. ఇక ఎప్పుడు వచ్చేదిరా బాబు మైదీపట్నం అనుకుంటా కూర్చున్నాను అనమాట. నేనైతే చూడొచ్చు, నేనైతే అట్లా అలసిపోయి ఇది పడిపోయాను. 2 నిమిషాల్లో అనమాట ఈ పరిస్థితి నాకు. ఇక మైదీపట్నం అయితే వచ్చేసి మైదీపట్నంలో నేనైతే ర్యాపిడో బైక్ బుక్ చేశాను. అందులో కూడా తొందరగా వచ్చాడు. ఇక బైక్ ఎక్కేసి చలో ధూళిపేట అనుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. నేను వెళ్ళిపోతున్నాను అనమాట. చాలా దూరంతో ఇరిపోయింది నాకైతే. ఇక ఆకాశపూర్ హనుమాన్ టెంపుల్ వచ్చాను అనమాట. ధూళిపేట నేను ఆకాశపూర్ హనుమాన్ టెంపుల్ అనమాట ఇది. సో ర్యాపిడో నడిపే అన్న కూడా యూట్యూబరే అంట. సో ఇద్దరం కలిసి అయితే కొంచెం ఎక్స్ప్లోర్ అయితే చేసాం. ఇక బాలాపూర్ గణేష్ అయితే రెడీ అవుతున్నాడు. బాలాపూర్ గణేష్ మోడల్ అనమాట. సేమ్ ఇదే మోడల్ బాలాపూర్ కూడా ఒక గణేష్ అయితే వెళ్తాడనమాట. ఈ కలర్ అయితే మనకి ఇట్లా కెమెరాలో ఇట్లా కనిపిస్తుంది, కానీ బయట అయితే చాలా బాగుంది. ఈ గణేష్ ఆగమం అయితే జరుగుతుందన్నమాట అప్పుడే. సో ఏమైనా కొంచెం ఫినిషింగ్ టచ్లు ఉంటే అవి చేస్తూ ఉన్నారు అక్కడ. మొత్తం అందరు యూట్యూబర్లు అయితే వచ్చారు. ఇవ్వండి ఇవి చూస్తున్నారా, ఇవి అయితే ఆ గణేష్ వెనకాల అయితే పెడతారనమాట డిజైన్. అండ్ గణేష్ వెనకాల రొటేట్ అవుతూ ఉంటాయి. ఇంకా మేము ఇక్కడి నుంచి అయితే ఇవ్వండి ఇది సుందర్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా 2-3 వీడియోస్ అట్లా పిక్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక ఇక్కడ నేను మెయిన్ ఇక్కడ ధూళిపేటకు వచ్చింది అయితే మా ఇంటికి గణేష్ని అయితే తీసుకెళ్దామని చెప్పి అయితే వచ్చాను. ఇక వచ్చా కదని చెప్పి ఇవన్నీ అయితే ఒక రౌండ్ వేసాను అనమాట. నేను సుందర్ సింగ్ కళాకార్ దగ్గర గణేష్లు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి సోల్డ్ అవుట్ ఉన్నాయి. చాలా మటుకైతే సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనమాట. ఇక 1-2 మోడల్స్ అయితే ఇంకా ఉన్నాయి అన్నారు. కత్మాయి అయితే ఇంకా అన్నీ సోల్డ్ అవుట్ అనమాట. ఆల్మోస్ట్ చాలా మటుకి ధూళిపేటలో అన్ని గణేష్లు అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. కొన్ని ఇంకా 2-3 మోడల్స్ అయితేనే అవైలబుల్ ఉన్నాయి అనమాట మనకి సుందర్ సింగ్ కళాకార్ దగ్గర. కత్మ అయితే చాలా మటుకు అయితే అయిపోయినాయి. ఇంకా మేము కూడా ఇక్కడ ఇవన్నీ చూసుకుని నేను ఇక మా ఇంటికి గణేష్ని కొందామని అయితే ఇక నేనైతే ఆ టేప్ అయితే వెళ్ళిపోయాను గణేష్ని కొనడానికి. ఫైనల్గా అయితే ఇంట్లో గణేష్ని అయితే తీసేసుకున్నా. ఇక నాకు గణేష్ అయితే ఉన్నాయి చిన్నవి బాగున్నాయి. అన్ని ప్రైజెస్ మనకి రీజనబుల్గా ఉన్నాయి అనమాట. నేను చూసిన తర్వాత దీని దగ్గర చాలా రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ అయితే. ఇదిగోండి అగ్డు సెట్ మహారాజ్. అయితే ఇక నేను తీసుకున్న గణేష్ని అయితే చూపిస్తాను మీకు. మ్యూజిక్ పెట్టేస్తాను అనమాట. చూడండి అట్లా ఉందో, కామెడీ అయితే చేయండి. ఇక ఇదన్నమాట నేను మా ఇంట్లో కొన్న గణేష్ అయితే. ఎట్లా ఉన్నాడో నాకైతే కామెంట్లో చెప్పండి. ఇక వీడియో అయితే ఇక్కడ ఇంతటితో ఎండ్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.